అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. మరొక కొత్త కోర్సు నేటి నుంచి ప్రవేశపెట్టబడింది. ఎలాంటి స్కూల్, ఇంటర్మీడియట్, కాలేజ్ ఎంపిక చేసుకునే విషయం మీద ఇప్పటికీ అనేక మంది కోర్సులు చేరారు. వారం వాళ్ళకు జూమ్ మీటింగ్ నడుస్తుంది. వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు చేర్చబడ్డారు. అదేవిధంగా ఫిజికల్ కౌన్సిలింగ్ కూడా అవకాశం ఉంది సందర్భాన్ని బట్టి. ఇంజనీరింగ్ కాలేజీల కోసం కూడా జోసా బిట్సాట్ సంబంధించింది ఒక కోర్సు, విట్ మణిపాల్ అమృత కామెడీకి ఒక మరొక కోర్సు ఉంది, ఎంసెట్ టీఎస్ఏపీకి ఒక కోర్సు ఉంది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కు ఇట్లాంటి ఆశించిన ప్రతిష్టాత్మక సంస్థలో సీట్ రాకపోవచ్చు. అట్లాంటి వారికి కూడా ఒక మంచి వారి యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్స్కు మరియు వాళ్ళ యొక్క ప్రతిభకు అనుకూలమైనటువంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ చేర్పించేటువంటి ఒక మహత్తర కార్యాన్ని ప్రతిష్టాన్ చేపట్టింది. ఇక నుంచి మీరు ఏ కోర్సులో చేరినా, కౌన్సిలింగ్ కోర్సులో వస్తే సీట్ వస్తుంది, రాకపోతే మీ స్థాయికి తగిన అత్యుత్తమ ఇంజనీరింగ్ సీట్ ఇప్పించేటువంటి బాధ్యత మాదే. అది స్థానిక హైదరాబాద్లోని మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, రెఫరెన్స్ చేస్తాము, గైడ్ చేస్తాము, లేదా దేశంలోని అతి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దాని మీద ప్రతిష్టాన్ టీం పనిచేస్తుంది, రీసెర్చ్ చేస్తుంది. అట్లాంటి కోర్సు ఉంది. ఎవరికైనా ఎంట్రన్స్ సంబంధం లేకుండా మంచి కాలేజీలో డైరెక్టే చేరదలుచుకున్నట్టయితే దానికి కోర్సు ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ డైరెక్ట్ అడ్మిషన్ అనేటువంటి కోర్సు ఉంది. 1200 ఇయర్ లాంగ్ మీకు అడ్మిషన్ చేరే వరకు కూడా ప్రతిష్టాన్ టీంని గైడ్ చేసి మంచి కాలేజ్ చేరే విధంగా ప్రయత్నిస్తుంది. మిత్రులారా, శ్రీ చైతన్య, నారాయణ మరియు మోడర్న్ కాలేజ్ మధ్య భేదం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో చూద్దాం. గత 15-20 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే ఐఐటి, జేఈ లేదా నీట్కి సంబంధించినటువంటి కోచింగ్ కానీ కాలేజ్ కానీ అంటే మన దృష్టిలో కేవలం శ్రీ చైతన్య నారాయణ మాత్రమే. అసలు శ్రీ చైతన్య నారాయణ యొక్క వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? ఈ మోడర్న్ కాలేజ్ అనేకమైన కొత్తవి గత 5-10 ఏళ్లలో హైదరాబాద్లో వచ్చినాయి. అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి మధ్య తేడా ఏంటనేది లోతుగా పరిశీలిద్దాం. శ్రీ చైతన్య, నారాయణ, అల్ఫోర్స్, ఎస్ఆర్ గాయత్రి, తిరుమల, ఆదిత్య, ఇవన్నీ ఒకే రకమైనగా అప్పుడు నడుస్తుంటాయి, ఒకే తాను ముక్కలు. మోడర్న్ కాలేజెస్ అంటే వేరే ఏంటి మోడర్న్ కాలేజెస్? సార్ ఫిడ్జీ, ఆకాశవి కార్పొరేట్ అనే మోడర్న్ కాలేజెస్లో కార్పొరేట్ బట్టి వదిలేస్తే ఒక 4 మంచి మోడర్న్ కాలేజెస్ మనం గుర్తించడం జరిగింది. వాటిని MINN లాగా ఒక కోడ్ వర్డ్ పెట్టడం జరిగింది. 4 కాలేజెస్, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం 4 గుర్తించింది ప్రతిష్టాన్ సంస్థ, రీసెర్చ్ సంస్థ. M అంటే మాడ్యులస్, I అంటే ఇగ్నైట్, N అంటే నానో, ఇంకొక N అంటే 9. ఈ 4 కాలేజీలు గుర్తించింది. 4 గురించి అనేక వీడియోలు ఉన్నాయి, ఇంకా తర్వాత వీడియోలు చేస్తాను. ప్రస్తుతం వాటికి గుర్తులేదు. ఈ MIN కాలేజెస్, ఇంక ఇట్లాంటివి కూడా కొన్ని. ఇప్పుడు నేను రెఫర్ చేయని కూడా మంచి కాలేజ్ ఉండవచ్చు, మా దృష్టికి రాకపోవచ్చు, మేము గుర్తించడం మాత్రమే ఇవి. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ చూస్తే ఈ శ్రీ చైతన్య నారాయణ యొక్క మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, MIN కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? శ్రీ చైతన్య నారాయణ యొక్క మేనేజ్మెంట్ పూర్తిగా లాభాపేక్షతో ఉంటుంది. ఇందులో అనేక కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారు. శ్రీ చైతన్య నారాయణ అనేది అనేక కంపెనీల సహాయంతో నడుస్తుంది. వాళ్ళ ఇన్వెస్టర్స్ కేవలం లాభాపేక్షతో మాత్రం నడుస్తుంది. లాభాలు అవసరమే కానీ లాభాల ఓరియంటేషన్ నడుస్తుంది తప్ప స్టూడెంట్స్ యొక్క సైకాలజీని కానీ, స్టూడెంట్స్ యొక్క ప్రయోజనాన్ని కానీ, స్టూడెంట్స్ యొక్క హైజీన్ని కానీ పట్టించుకునేటువంటి దృష్టికోణం మేనేజ్మెంట్కి ఉండదు. కాబట్టి పూర్తిగా వ్యాపార దృక్పథం నడుస్తుంది. ఎందుకంటే అనేక కంపెనీస్ శ్రీ చైతన్య నారాయణ ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ ఈ మోడర్న్ కాలేజెస్, MIN కాలేజెస్ కానీ ఇతర కాలేజెస్, కొన్ని మంచి కాలేజెస్ కానీ ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి. కానీ మేము ప్రతిదాన్ని అనేక అంశాల ఆధారంగా ఎండార్స్ చేస్తున్నాం. ఇప్పటికైతే ఎండార్స్ చేయలేదు, భవిష్యత్తులో ఇంకో కొన్ని కాలేజీలు కూడా రెఫర్ చేసే అవకాశం ఉంది. వీటిలో చాలామంది మేనేజ్మెంట్, చాలామంది వాళ్ళ ఫ్యాకల్టీసే మేనేజ్మెంట్, 2, 3, 4, 1. దానిలో ఎక్కువ మంది ఐఐటి లేదా IIM
లేదా మంచి సీనియర్ ఫ్యాకల్టీస్. ఉదాహరణకు మోడ్లెస్లో ఐఐటి ఢిల్లీకి సంబంధించిన నితిన్ కుమార్ డైరెక్టర్, అతను ఫ్యాకల్టీ కూడా మ్యాథమెటిక్స్. నైన్ కాలేజీకి భరత్ తేజ అని ఐఐటి ఖరగ్పూర్ ఫ్యాకల్టీ. అదేవిధంగా నానే కాలేజీకు కృష్ణ చైతన్య కేసీ అని ఐఎం కోల్కతాలో కోర్సు చేస్తారు అతను. అదేవిధంగా శ్రీనివాసరాయణ ఐఎం అహ్మదాబాద్లో చదివాడు. అదే ఇగ్నైట్కు శ్రీ చైతన్యలో పనిచేసేటువంటి సీనియర్ ఫ్యాకల్టీ రమేష్ గారు అన్నారు. సో వీళ్ళంతా అకాడమిషియన్స్ నుంచి వచ్చారు. వీళ్ళు ఎలాంటి ఇతర బయట పీపుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు లేవు. వీళ్ళ ఓన్ ఇన్వెస్టర్స్, వీళ్ళే డైరెక్టర్స్, వీళ్ళే ఫ్యాకల్టీస్. ఆ రెండింటి మధ్య తేడా అది. రెండోది అడ్మినిస్ట్రేషన్ చూస్తే శ్రీచైతన్య యొక్క అడ్మినిస్ట్రేషను బాసిజం లాగా ఉంటుంది. ఒక ఫ్యూడల్, ఒక భూస్వామ్య పద్ధతిలో ఉంటుంది. మేనేజ్మెంట్కు స్టాఫ్ మధ్య హరాస్మెంట్ ఉంటుంది. ఎలాంటి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఎంతసేపు కంట్రోల్ చేసే పరిస్థితి, ఎప్పుడైనా కూడా ఫ్యాకల్టీ తీసివేసేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎప్పుడైనా మానేసే పరిస్థితి ఉంటుంది. ఒక ఆర్గనైజేషనల్ రిలేషన్షిప్ అనేది ఆ ఇన్స్టిట్యూషన్లో లేదు. కేవలం భయం ఆధారంగానే శ్రీచైతన్యనారాయణ నియంత్రించబడుతుంది. ఒక ఆర్గానిక్ రిలేషన్షిప్ ఎంప్లాయీస్ మధ్య, మేనేజ్మెంట్ మధ్య లేదు. అదే వీటిలలో చాలా డెమోక్రటిక్ రిలేషన్షిప్ ఉంటుంది, చాలా ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. చాలా విషయాలు కలిసి మాట్లాడతారు, కలిసి కూర్చుంటారు. డైరెక్టర్స్ కూడా ఫ్యాకల్టీ లాగానే ఉంటారు. ఒకే రూమ్లో కూర్చుంటారు, ఒకటే రూమ్లో తింటారు, కలిసి పార్టీలు చేసుకుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కాబట్టి ఆ స్టూడెంట్స్కి సమస్యలు అర్థమవుతాయి, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటుంటారు, ఫ్యాకల్టీస్కి ఇన్స్పైర్ అవుతుంటారు. కలిసి ఒక టీమ్ బిల్డింగ్గా ఉంటే మోడర్న్ కార్పొరేట్ ఉండేటువంటి ఒక కల్చర్ వీటిలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివింది కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్ చదివారు కాబట్టి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి. మూడోది కరికులం అనేది హైలీ హెక్టిక్ ఉంటుంది. అంటే దాదాపు చైతన్యనారాయణలో చాలా బ్యాచెస్కు 2 సంవత్సరాల సిలబస్ ఫస్ట్ ఇయర్లోనే నవంబర్ డిసెంబర్లో కంప్లీట్ చేస్తుంటారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్ 2-3 సార్లు చేస్తుంటారు. అది చాలా తప్పుడు పద్ధతి. 90% దానివల్ల నష్టపడుతున్నారు. 1-2%కు కదా దానివల్ల ఇబ్బంది కలగకపోవచ్చు. ఏ ఇయర్ సిలబస్ ఆ ఇయర్ కంప్లీట్ చేయడమే సరైన పద్ధతి ఉంటుంది. స్కూల్లో కూడా శ్రీచైతన్యనారాయణ స్కూల్లో ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా 8th, 9th, 10th చెప్తున్నది అశాస్త్రీయమైనది, చాలా ప్రమాదకరమైనటువంటిది. అదే మీరు ఫిడ్జీ కానీ, ఆకాష్ కానీ, రెసిడెన్స్ కానీ, బన్సల్ కానీ, అలెన్ కానీ వీటిల్లో ఏ ఇయర్ సిలబస్ ఆ ఇయర్ కంప్లీట్ చేస్తున్నారు. 2 సంవత్సరాల సిలబస్ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. అది శ్రీచైతన్యనారాయణలో ఉంటుంది. కానీ మీకు ఈ మిన్ కాలేజెస్ కానీ, మోడర్న్ కాలేజెస్లో కానీ, మిన్ అంటే మోడ్లెస్, ఇగ్నైట్, 9 నానో అని ఇంకా ఇతర కాలేజెస్ కానీ, మిన్ కానీ అట్లాంటి ఇతర కాలేజీల్లో కానీ ఈ సిలబస్ ఏ ఇయర్ ఆ ఇయర్ మాత్రమే కంప్లీట్ చేస్తారు. మళ్ళీ సిలబస్ కంప్లీషన్లో కూడా ఫిక్స్డ్ టైం ఉండదు, కాస్త అటు ఇటు అవుతుంది. స్టూడెంట్స్ యొక్క స్థాయిని బట్టి, ఫ్యాకల్టీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంతా డైరెక్ట్గా అంత హెక్టిక్ ఉండదు, అంత ప్రెజర్ కలిగేసే విధంగా మీకు ఉండదు. అది మూడవ తేడా. నాలుగవది దీని యొక్క టీచింగ్ పెడగాగి చాలా బోరింగ్ ఉంటుంది. చాలామంది పాత లెక్చరర్స్ ఎన్నో రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఎలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఇన్స్టిట్యూషన్ మీద ప్రేమ ఉండదు. సో టీచింగ్ పెడగాగి అనేది వెరీ బోరింగ్ ఉంటుంది. సో వీళ్ళ యొక్క టీచింగ్ పెడగాగి చాలా స్టూడెంట్స్కు అనుకూలంగా ఉంటుంది, బ్యాచ్కి అనుకూలంగా ఉంటుంది, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ని బట్టి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు సత్యనారాయణలో ఆల్రెడీ ఆ క్లాస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ చెప్పారు, ఏమేమి హోంవర్క్ చేయాలి మొత్తం సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది మొత్తం. అదే మోడర్న్ కాలేజెస్లో సెంట్రల్ ఆఫీస్ నుంచి అటువంటి కంట్రోల్ ఉండదు. సో వీళ్ళు ఒక 10 days 12 days చెప్పచ్చు, 5 periods 6 periods చెప్పచ్చు. సో కాస్త ఈరోజు సిలబస్ రేపు చెప్పచ్చు. సో అట్లాంటి ఫ్లెక్సిబిలిటీ చాలా కంఫర్ట్ ఉంటుంది. సో చాలా డీసెంట్రలైజ్డ్ దీని కరికులం అంతా పెడగాగి కూడా. కాబట్టి ఇది ఒక గురుకుల లాంటి పద్ధతిలో మోడర్న్ వాటిలో ఉంటే దానిలో చాలా హైలీ సెంట్రలైజ్డ్ ఉండి నియంత్రణతో ఉండేటువంటి ఒక బోరింగ్, ఒక రోబోటిక్ లాంటి టీచింగ్ ఉంటుంది. ఇది దీనివల్ల స్టూడెంట్స్కి బోరింగ్, ప్లస్ స్టూడెంట్స్ యొక్క స్థాయిని బట్టి చెప్పడానికి వీలుండదు, లెక్చరర్స్కి స్వేచ్ఛ ఉండదు. తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, స్టూడెంట్స్ వల్ల చాలా నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది, హార్ష్గా ఉంటుంది, చాలా కటువుగా మాట్లాడతారు. స్టూడెంట్స్లో ఎలాంటి కన్సర్న్ ఉండదు, ఒక ప్రేమ ఉండదు, ఒక స్నేహం ఉండదు. కొద్దిమంది ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. చైతన్యలో మంచి లెక్చర్స్ కొంతమంది నేను కాదనట్లేదు. ఇన్ జనరల్
కానీ మోడర్న్ కాలేజ్లో డైరెక్టర్స్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఎక్కువ మంది ఐఐటీస్ని తీసుకుంటున్నారు, ఎన్ఐటీస్ని తీసుకుంటున్నారు, అంత యంగ్స్టర్స్. కాబట్టి స్టూడెంట్స్ యొక్క పల్స్, స్టూడెంట్స్ యొక్క తోటి ట్యూన్ అయి ఉంటారు. సో వాళ్ళ యొక్క మనస్తత్వం స్టూడెంట్స్కు దగ్గర ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు చాలా సెన్సిబుల్గా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ప్రేమతో ట్రీట్ చేస్తుంటారు. ఇది చాలా ప్రధానం. ఆ అడాలసెంట్ ఏజ్, ఆ కౌమార దశ ఉండేటువంటి వయసులో 15-17 సంవత్సరాల వయసులో స్టూడెంట్స్ను ప్రేమతో డీల్ చేయడము, ఎమోషనల్ కనెక్ట్ ఉండడము, స్నేహపూర్వకంగా మాట్లాడడము, ఓడిపోయినప్పుడు వెన్ను తట్టడము, గెలిచినప్పుడు వాళ్ళకు అహంభావం రాకుండా వాళ్ళని అదుపులో ఉంచడము, ఇట్లాంటి భావోద్వేగాలు శిఖరాగ్ర స్థాయిలో ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమోషనల్ కనెక్టివిటీ లెక్చర్స్కి స్టూడెంట్కి ఉండేటువంటి ఒక ర్యాపో చాలా చాలా ముఖ్యం మిత్రులారా. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడండి, చాలా చైతన్యనారాయణ క్యాంపస్ చూడండి, ఓ కలర్స్ వేసి ఉండవు, నీట్గా ఊడ్చి ఉండదు. కొన్ని కాలేజెస్లో అక్కడే గిన్నెలు చదువుతుంటారు, ఈగలు వస్తుంటాయి, టాయిలెట్స్ క్లీన్గా ఉండవు, సో రూమ్స్ సరిగా ఊడవరు, అంతా మీకు హైజీన్ ఉండదు, క్లీన్గా ఉండదు. అదే వీటిలో చాలా వాటిలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. పర్ క్లాస్లో 8-10 మంది ఉంటారు, 4, 3, 5 అట్లుంటుంటారు. క్లాస్ రూమ్లో ఎక్కువ కాలేజెస్లో వీటిలో 40-50 ఉంటారు, అదే శ్రీ చైతన్యనారాయణలో 70-80 మంది ఉంటారు. ఉన్నంతలో శుభ్రంగా మెయింటైన్ చేయబడతాయి, నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే పరిమితమైన స్ట్రెంత్ ఉంటుంది వీళ్ళకు. ఆ మొత్తం శ్రీ చైతన్యనారాయణలో లక్షల్లో స్ట్రెంత్ ఉంటే వీళ్ళు 500, 300, 700 వీళ్ళ మొత్తం స్ట్రెంత్ లెస్ దాన్ 3 అంకెల సంఖ్యలోనే వీళ్ళ స్ట్రెంత్ ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది, హైజీన్ పరిశుభ్రత బాగుంటుంది. తర్వాత ఏదైనా సమస్య వచ్చిందనుకోండి శ్రీ చైతన్యనారాయణలో, ఆ సమస్య అక్కడ ఉండేటువంటి వార్డెన్ పోవాలి, వార్డెన్ నుంచి వైస్ ప్రిన్సిపాల్, డీన్, జోన్ ఇంకెక్కడికో నుంచి సాల్వ్ కావాలి. సో చాలా చాలా హైలీ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఈ సమస్య అక్కడ చేరడానికి చాలా కష్టం అవుతుంది. అదే మోడర్న్ కాలేజ్లో, మిన్ కాలేజ్లో మీకు సమస్య వస్తుంది. ఓరో ఫుడ్ బాగుండదు, ఒక టీచింగ్ పర్సన్ అర్థం కాదు, ఓరో వార్డెన్స్ బిహేవియర్ ఇట్లాంటివి వస్తుంటాయి. వీటి సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. వీటిలో పరిష్కారం కావడానికి చాలా టైం పడుతుంది, చాలా సందర్భాల్లో పరిష్కారం కాదు. ఇంకా ర్యాంక్స్ విషయానికి వస్తే, ర్యాంక్స్లో చాలా 1, 2, 3 అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసే ఉంటారు. కానీ వాటిలో లక్షలాది మంది ఉంటే వందలాది మందికి సీట్స్ వస్తుంటాయి, తక్కువ పర్సెంట్ మందికి మాత్రమే మంచి సీట్స్ వస్తుంటాయి. టాప్ ర్యాంక్స్ వస్తుండొచ్చు, ఎందుకంటే క్రీమ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటారు, శ్రీ చైతన్యనారాయణ నుంచి స్కూల్ నుంచి తీసుకుంటారు, టాప్ స్టూడెంట్స్ కొనుక్కుంటారు, వాళ్ళు వేరే పిఆర్ఓని పంపించి టాప్ స్టూడెంట్స్ వేరే కాలేజ్ ఏం కాకుండా అట్రాక్ట్ చేస్తారు, ఫ్రీ ఇస్తారు. కాబట్టి టాప్ స్టూడెంట్స్ అంతా వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి ర్యాంక్స్ వస్తాయి, టాప్ ర్యాంక్స్ వస్తాయి నిజమే. దాంట్లో కొన్ని దొంగ ర్యాంకులు ఉన్నాయి, కొన్ని ర్యాంకులు వాస్తవమే. కానీ మీకు వచ్చే టోటల్ స్ట్రెంత్లో చూస్తే వాళ్ళకి వచ్చేటువంటి ఐఐటి ఎన్ఐటి యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువ. అదే చిన్న కాలేజీలో సీట్స్ ఎక్కువ, టాప్ ర్యాంక్ రాకపోవచ్చు, 50, 100, 200 రాకపోవచ్చు, మేబీ 500 లోపు ర్యాంకులో చదవకుండా పోవచ్చు. కానీ మొత్తం సీట్లలో చాలా మంచి పర్సెంటేజ్ ర్యాంక్స్ చాలా వస్తాయి. ఇప్పుడు 4 కాలేజీల్లో కనీసం ఒక 20% ఐఐటి ఎన్ఐటి సీట్స్ వచ్చినాయి మొత్తంలో, 30% మెడికల్ సీట్లు వచ్చినాయి. ఇంకా శ్రీ చైతన్యనారాయణలో 5-10% కంటే తక్కువ వచ్చినాయి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్. కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ చూడండి, టాప్ ర్యాంక్స్ చూడకండి. 1,00,000 మందిలో కొంతమంది టాప్ ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి ఒక స్టూడెంట్, మీ అబ్బాయి మీ అమ్మాయి ఏ కాలేజ్ చదివితే న్యాయం జరుగుతుంటే శ్రీ చైతన్యనారాయణ చదివితే న్యాయం జరిగే అవకాశం తక్కువ. శ్రీ చైతన్యనారాయణలో 1 నుంచి 2%కు న్యాయం జరిగే అవకాశం ఉంది. 95% కంటే ఎక్కువ మందికి సరైన న్యాయం జరగదు. కానీ ఆల్టర్నేట్ కాలేజీలో మ్యాక్సిమం అందరికీ న్యాయం జరుగుతుంది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెప్పించేటువంటి కెపాసిటీ కూడా ఈ మెయిన్ కాలేజీలకు ఉంది. కానీ ఆ టాప్ ర్యాంక్ తెచ్చుకోగలిగే కెపాసిటీ స్టూడెంట్స్ వీళ్ళకి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు టాప్ స్టూడెంట్స్ని కూడా అందరినీ స్కాన్ చేసి డబ్బులు ఇచ్చి లేదా ఆకర్షించి వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి దానివల్ల మీకు టాప్ ర్యాంక్స్ రావడం లేదు. కానీ మీ స్టూడెంట్స్కి ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటే మిన్ కాలేజ్లో న్యాయం జరుగుతుంది, శ్రీ చైతన్యనారాయణ న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, దయచేసి శ్రీ చైతన్యనారాయణలో చేరకండి. మిన్ కానీ అట్లాంటి మోడర్న్ కాలేజెస్లో కానీ చేరండి. మిన్ అంటే మోడ్లెస్, ఇగ్నైట్, 9, నానో ఈ 4 కాలేజెస్ చేరండి. సో దానివల్ల పూర్తి ప్రయత్నం జరుగుతుంది. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో చూజ్ ఎ బెటర్ ఇంటర్ కాలేజ్ ఉంది. దానిలో శ్రీధర్ ప్రతిష్ట అని చెప్పి రీసెర్చ్ చేసి 4 కాలేజీలు రెఫర్ చేస్తున్నారు. మీకు కావాల్సినటువంటి గైడెన్స్, దానికి సంబంధించి హెల్ప్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ చేస్తారు. సో మీకు ఏమైనా యాప్ డౌన్లోడ్ కానీ ఇతర సమస్య ఉంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా మీ అందరికి కూడా బెటర్ కాలేజ్
అంటే వచ్చే విధంగా ర్యాంక్ సీట్ మీకు కౌన్సిల్లో సీట్ వచ్చినా రాకపోయినా మంచి కాలేజీలో చేరడం కోసం మీరు మంచి కాలేజీ అయినటువంటి గమ్యస్థానం చేరడం కోసం ప్రతిష్టాన్ ఎస్బీఐ టాక్స్ పనిచేస్తుంది. ఈ అవకాశం వినియోగించుకోండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ డైరెక్ట్ అడ్మిషన్ కోర్స్ తీసుకుని 1200 రూపీస్, అది మీకు ఎంట్రన్స్తో సంబంధం లేకుండా మీకు తగిన మంచి కాలేజీని చూపెట్టడం కోసం పూర్తిగా ఉపకరిస్తుంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.